శ్రీకాళహస్తిలోని పీఆర్ గెస్ట్ హౌస్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని పీఆర్ గెస్ట్ హౌస్లో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, మున్సిపల్, వైద్యం, పోలీసు అధికారులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే అధికారులతో చర్చించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని తెలిపారు. ప్రజా దర్బార్లో 20% మంది ప్రజలు భూ సమస్యలపై విచ్చేశారని తెలిపారు. గత ఎమ్మెల్యే సహకారంతో శ్రీకాళహస్తి తొట్టంబేడు నందు పనిచేసిన డిప్యూటీ తహసీల్దార్ అవకతవకలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఇటువంటి అధికారి వలన ప్రభుత్వంకు చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఇటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మరి అందరు ఆఫీషియల్స్ అందరూ కూడా ఈరోజు పంచాయతీ గెస్ట్ హౌస్ కూర్చొని జరిగింది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ కొన్ని వింటుంటే నిజంగా హాస్యాస్పదమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈరోజు ఒకటి వచ్చారు రాచకొండ నుంచి. అక్కడ చూస్తే ఒక వైసీపీ నాయకుడు ఇల్లు ఒకటి కొనుక్కున్నాడు. కొనుక్కొని 4.5 సంవత్సరం అయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. కానీ వాళ్ళ ఇల్లు మాత్రం తిరిగి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఆక్యుపేషన్ పెట్టుకొని ఎవరు చెప్పుకోబో అని చెప్పి ఇన్ని వాళ్ళు బయటిస్తున్నారట. ఇప్పుడు గ్రీవెన్స్ వచ్చిన తర్వాత డిఎస్పీ చెప్పారు, ఎంఆర్ఓ చెప్పడం జరిగింది. అట్నే గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో కనీసం శ్మశానాలు కూడా ప్రాపర్గా ఇయ్యలేదు, శ్మశానాలు ప్రాపర్గా రోడ్లే లేదంటే ఏదో దారుణమైన పరిస్థితిలో ఉన్నాయని చూస్తున్నాం. అంటే ఇంకోటి ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ సమస్యలు అధికంగా వస్తున్నాయి. వచ్చిన దాంట్లో 80% రెవెన్యూ సమస్యలు. ఆ రెవెన్యూ సమస్యలు ఏంటంటే 2011 వరకు ఒకరి పేరు మీద ఉంటే 2022కి వాళ్ళు సంతకం పెట్టకనే ఏం చేయకనే రెవెన్యూ పరంగా వేరే వారి పేరు అయితే అసలు ఎలా చేశారు, ఏం జరిగింది అనేది అవన్నీ కూడా అవి చూస్తున్నారు. అట్లే పూర్వం ఉన్న డిప్యూటీ తహసీల్దార్ సుధీర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతను తహసీల్దార్ని వేసుకోకుండా ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా ఇవన్నీ కూడా మార్చింది అతనే అని చెప్పి మరి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. నేను కలెక్టర్ గారికి అట్నే కన్సర్న్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇలాంటి అవినీతి చేసిన సుధీర్ లాంటి వాళ్ళు ఎవరైతే డిప్యూటీ తహసీల్దారు ఉన్నారో అతను కూడా ఇక్కడ చేస్తా చెప్పారు. ఇప్పుడు వరదయపాలెం చేస్తా చెప్పారు. దయచేసి నేను ప్రెస్ మీడియా ద్వారా కోరుతున్నాను, ఇలాంటి అవినీతి చేసి పాల్గొనే వాళ్ళు కానీ మళ్ళీ వేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. తద్వారా సీఎం గారు కూడా ఎన్డీఏ ప్రభుత్వం గారు సీఎం గారు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళని ఎక్కడ వాడుకోవాలో కలెక్టర్ ఆఫీసులో వాడుకొని ప్రాపర్ ఎంఆర్ఓస్ వేసి ఇలాంటి అన్ని దూరం పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను.